సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికల ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. ఇప్పటికే స్వయంగా కాంగ్రెస్ పార్టీ అనుబంధ కార్మిక సంఘం ఐఎన్టీయూసీని గెలిపించేందుకు స్వయంగా సమాచార రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రంగంలోకి దిగారు. ఈరోజు కోల్బెల్ట్ వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించబోతున్నారు. మనకు అందుబాటులో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నారు. ఆయన మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం సార్. సరిగ్గా 2017లో ఆ రోజు మీరు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు టీబీజీకేఎస్ గెలుపు కోసం విస్తృతంగా ప్రయత్నం చేశారు. కోల్బెల్ట్ వ్యాప్తంగా టీబీజీకేఎస్ విజయంలో కీలక పాత్ర పోషించారు. మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతం మీ ప్రభుత్వం అంటే మీ పార్టీ ప్రభుత్వాన్ని స్థాపించింది కాంగ్రెస్ పార్టీ అనుబంధ కార్మిక సంఘం ఐఎన్టీయూసీ గెలుపు కోసం విశేషంగా కృషి చేస్తున్నారు. ఎట్లా ఉండబోతున్నాయి ఎన్నికల ఫలితాలు, ఏ విధంగా ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? కార్మికుల దీవెనలతో, కార్మికుల ఆశీస్సులతో కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘమైన ఐఎన్టీసీ ఈ సింగరేణి ఎన్నికల్లో ఘన విజయం సాధించబోతుంది. దానికి ప్రధానమైన కారణం కాంగ్రెస్ పార్టీ ఒక మాటిస్తే, కాంగ్రెస్ పార్టీ ఒకటి చేస్తానని చెప్తే అది చేసి తీరుద్ది. కాబట్టే కాంగ్రెస్ పార్టీని గడిచిన సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొచ్చారు. అదే రకంగా ఏదైతే ఈనాడు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న అనేక నిర్ణయాలు ప్రతి ప్రభుత్వ సంస్థలని ప్రైవేటు పరం చేస్తున్న సంఘటనలు ఈనాడు మనం చూస్తున్నాం. అందుట్లో సింగరేణి గనులను కూడా కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయాలనేది ఒక ఆలోచనతో ఉంది. కాంగ్రెస్ పార్టీ దానికి వ్యతిరేకంగా ఉంది, వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది, చేయబోతుంది కూడా. అంటే గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మీరు కోల్బెల్ట్ వ్యాప్తంగా రాహుల్ గాంధీతో కలిసి విస్తృతంగా పర్యటించారు. ఎన్నికల హామీలను కూడా ఇచ్చారు. ప్రధానంగా సింగరేణి కార్మికుల నుంచి శాశ్వత గృహ కల్పన కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ నుంచి ఆ పరిమితి నుంచి కూడా విడుదల చేయాలని కూడా కార్మికులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఒక శాశ్వత గృహ కల్పన కార్మికులకు కావాలనేది ప్రధానంగా వాళ్ళ డిమాండ్. అదేవిధంగా పెన్షన్ పెంపు అంశం కూడా చాలా ప్రధాన డిమాండ్గా కార్మికులు వ్యక్తం చేస్తున్నారు. సో ఇలాంటి అంశాలకు సంబంధించి మీరు ఏం చెప్తారు? ఏదైతే సింగరేణి కార్మికులు వాళ్ళ కష్టం మనం లెక్క కట్టలేంది. సింగరేణి కార్మికులు ఏదైతే వారు న్యాయబద్ధమైన కోరికలు కోరుతున్నారో, ప్రధానమైంది ప్రతి కార్మికుడికి ఒక ఇల్లు కావాలి అని వారి చిరకాల స్వప్నం ఏదైతే ఉందో, ఈ ప్రభుత్వంలో ఇందిరమ్మ రాజ్యంలో వాళ్ళకి ఇళ్ల స్థలముతో పాటుగా వడ్డీ లేని రుణాన్ని 20 లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని రేపు మన ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం సింగరేణి కార్మికులకు ఇవ్వనుంది. అంతేకాదు, పోయినసారి ఎన్నికల్లో 52,000 ఓట్లుంటే సింగరేణి ప్రాంతంలో కార్మికులుంటే ఈనాడు అది 39,000 కార్మికులకి తగ్గింది. గత ప్రభుత్వం అనేక వాగ్దానాలు చేసింది, ఉద్యోగాలు ఇచ్చామని చెప్పింది. ఒక్క సింగరేణి సంస్థలోనే సుమారుగా 15,000 14,000 ఓట్లు తగ్గి, అంటే 14,000 కార్మికులు తగ్గారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఇక సింగరేణి కార్మికుల న్యాయబద్ధమైన కోరిక, ఇన్కమ్ ట్యాక్స్ కోరిక ఉంది. కేంద్ర ప్రభుత్వంలో ప్రజల దీవెనలతో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుంది. తప్పకుండా ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్తో పాటుగా న్యాయమైన వారి ఇళ్ల సమస్యని పరిష్కరించుకునే దాంట్లో పాటుగా ఉద్యోగాలు కల్పించే దాంట్లో కూడా తప్పకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోబోతుంది. సింగరేణి కార్మికులకు మీ ద్వారా ఒక్కటే తెలియజేస్తున్నాను, సాధారణ ఎన్నికల్లో మీ దీవెనలతో తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకునే దాంట్లో మీ అందరి పాత్ర ఉంది. ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. మీరు కాంగ్రెస్ అనుబంధ సంస్థ అయిన ఐఎన్టీసీని గెలిపించినట్టయితే గడియారం గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి మంచి మెజార్టీతో ఐఎన్టీసీని గెలిపించినట్లయితే, ఏదైతే కారుణ్య నియామకాలలో గత ప్రభుత్వ టైంలో ఒక కారుణ్య నియామకాన్ని ఏర్పాటు చేసుకోవాలంటే 5 నుంచి 7 లక్షల రూపాయలు నాకు తెలిసి చాలామంది దగ్గర వసూలు చేసి గత ప్రభుత్వం ఆ ఉద్యోగాలు ఇచ్చింది. అర్హులైన ప్రతి ఒక్కరికి ₹1 ఖర్చు లేకుండా కారుణ్య నియామకాలు చేపట్టే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వ పక్షాన నేను తీసుకుంటాను.
రాష్ట్ర ఆవిర్భావానికి ముందు లాభాల బాటలో ఉన్న సింగరేణి ప్రస్తుతం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. సుమారు విద్యుత్ సంస్థల నుంచి 18,000 కోట్ల బకాయిలు రావాల్సి ఉంది. సింగరేణి సీఎండీ కూడా అనేక అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు కూడా మీ ప్రభుత్వానికి ఫిర్యాదుల రూపంలో వచ్చి ఉన్నాయి. ఇప్పటివరకు ఎటువంటి యాక్షన్ ప్లాన్ లేదు. దానికి సంబంధించి ఏమన్నా చర్యలు తీసుకోబోతున్నారా ఆ బకాయిలకు సంబంధించి? ఎస్, నేను అనేక వేదికల మీద గతంలో చెప్పాను. సింగరేణి ఏదైతే లాభాల బాటలో ఉందో, సింగరేణి ఉద్యోగస్తులకి డబ్బులు ఇవ్వాలంటే మళ్ళీ ఏదో ఒక బ్యాంకు నుంచి అప్పు తీసుకోవాల్సిన పరిస్థితి ఈనాడు ఉంది. దానికి ప్రధానమైన కారణం మొన్నటిదాకా పరిపాలించిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం సింగరేణి దగ్గర కొన్న బొగ్గుకు కానీ విద్యుత్తుకు కానీ ఇతరత్రక సింగరేణికి ఇవ్వాల్సిన డబ్బు ₹1 కూడా గత ప్రభుత్వం సింగరేణి సంస్థకి ఇవ్వని కారణంగా జీతాలు 1వ తారీఖు నాడు ఇచ్చే పరిస్థితిలో లేని సింగరేణి సంస్థని తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం కాపాడుకుంటుంది. అంతేకాదు సింగరేణి కార్మికులని పొట్టలో పెట్టుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం చూసుకోబోతుంది. చివరగా మీ ద్వారా కార్మిక సోదరులకి సోదరీమణులకి ఒక్కటే చెప్తున్నాను. ఈనాడు మీ దీవెనలతో వచ్చిన ఇందిరమ్మ రాజ్యంలో ఈ సింగరేణి సంస్థలో కూడా కాంగ్రెస్ అనుబంధ సంస్థ అయిన ఐఎన్టీసీ గుర్తు గడియారం గుర్తుపై మీరు అత్యధిక ఓట్లు వేసి మంచి మెజార్టీతో ఈ సంఘాన్ని గెలిపించుకున్నట్లయితే భవిష్యత్తులో రాబోయే 5 సంవత్సరాలలో ఈ సింగరేణి కార్మికుల కష్టాలన్నీ ఇందిరమ్మ రాజ్యంలో మన ప్రభుత్వంలో తీర్చుకుందాం. ఎవరికో అధికారంలో లేని వారికి మీరు ఓటేసినట్లయితే దున్నపోతుకి గడ్డేసి పాలియమంటే దున్నపోతు పాలివ్వదు. పాలిచ్చే గేదెకి గడ్డేస్తే దాని ద్వారా మనకి పాలు వస్తాయి. కాబట్టి ఈనాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ ఐఎన్టీసీ గుర్తు గడియారం గుర్తు మీద వేసి మీ అమూల్యమైన ఓటుని మంచి మెజార్టీతో గెలిపించుకొని మీరు గతంలో ఏదైతే పోరాటం చేస్తే సాధిస్తామని చెప్పిన పార్టీలకి ఓటేస్తే అది బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. ఈనాడు అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘం ఐఎన్టీయూసీ వారి గుర్తు గడియారం గుర్తు అత్యధిక ఓట్లు వేయాలని అన్ని ప్రాంతాల్లో ఉన్న సింగరేణి కార్మికుల్ని మీ ద్వారా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఫైనల్గా శ్రీనివాసరెడ్డి గారు, టీబీజీకేఎస్ నేతలంతా కూడా వరుసగా రాజీనామాలు చేస్తున్నారు. ఇప్పటికే వెంకట్రావు, రాజిరెడ్డి, మల్లయ్య కూడా రాజీనామా చేశారు. వీళ్ళందరూ రాజీనామా వెనుక పొంగులేటి హస్తం ఉందని ఒక ప్రచారం జరుగుతుంది. ఏం ప్రలోభాలకు గురి చేశారు, ఏం చేశారు? అంటే శ్రీనివాసరెడ్డి చెప్తేనే రాజీనామా చేశారు కాదు. సాధారణ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ప్రజలు తీర్పిచ్చారో అహంకారానికి, ఆదరణకి, ప్రజల పరిపాలనకి, అధికార మదానికి ఏదైతే ప్రజల దీవెనలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఏ రకంగా గెలిపించారో, ముఖ్యంగా సింగరేణి ప్రాంతంలో 11 మంది ఎమ్మెల్యేలు ఉంటే 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచారు. దీనికి కారణం సింగరేణి కార్మిక సోదరీమణులు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి పూర్తి మద్దతు ఆనాడిచ్చారు. అంతేగాని ఏదో మభ్య పెడితేనో మసిపూసి మారేడికాయ చేస్తేనో వాళ్ళు కాంగ్రెస్ పార్టీని గెలిపించలే. ఈనాడు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘం ఉందో సింగరేణి గనుల్లో, దాంట్లో ఉన్న వాళ్ళందరికీ ఆ పార్టీలో గౌరవం లేదు, ఆ పార్టీలో ప్రేమ అభిమానం లేదు, ఆ పార్టీలో కనీసం మర్యాద కూడా వాళ్ళకి ఇవ్వలే. దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఆ పార్టీ నుంచి రాజీనామా చేసి బయటకు వచ్చారే తప్ప ఏ శ్రీనివాసరెడ్డి గారో, ఏ ఎల్లయ్యనో, ఏ పుల్లయ్యనో ఏదో ప్రలోభాలు పెడితే బయటకు వచ్చారనేది ముమ్మాటికి తప్పు. కాంగ్రెస్ పార్టీ అంటే కన్న తల్లి లాంటిది, హక్కును చేర్చుకుంటుంది, సెక్యులర్ పార్టీ. ఈ పార్టీ అనుబంధ సంఘం కూడా ప్రేమగా కార్మికుల్ని కాపాడుకుంటుంది. కాబట్టి వీళ్ళందరూ ఈనాడు ఐఎన్టీసీకి మద్దతు తెలుపుతున్నారు. మరొక్కటి, మీ ద్వారా యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న క్రిస్టియన్ సోదరులందరికీ, సోదరీమణులందరికీ కూడా మనస్ఫూర్తిగా క్రిస్టమస్ శుభాకాంక్షలు, అదే రకంగా అడ్వాన్స్
నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలుపుకుంటూ జై కాంగ్రెస్. మొత్తంగా సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఐఎన్టీయూసీ గెలుపై విశ్వాసం ధీమా వ్యక్తం చేస్తున్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఖచ్చితంగా కార్మికుల సంక్షేమం కోసం, కార్మికుల అభివృద్ధి కోసం, సింగరేణి అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ విశేషంగా కృషి చేస్తుంది. ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తుందన్న ఒక అంశాన్ని కూడా ఆయన వ్యక్తపరుస్తున్నారు. ఖచ్చితంగా కార్మికులంతా గడియారం గుర్తుకు ఓటు వేసి ఐఎన్టీయూసీని గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితుంది. ఈరోజు ఇల్లందు, కొత్తగూడెం, పినపాక, కోల్బెల్ట్ ప్రాంతాల్లో ఆయన విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇతర యూనియన్లకు సంబంధించినటువంటి ముఖ్య నేతలను, కార్మికులను తిరిగి ఐఎన్టీసీలో చేర్చేందుకైతే ఆయన విస్తృతంగా ముమ్మర ప్రయత్నాలు అయితే కొనసాగిస్తున్నారు.